తమవారైతే చాలు ఎలాంటి నియమ నిబంధనలు అడ్డురావని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి విశాఖలో 3,000 కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టడాన్ని ఎలా చూడాలి? ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడం కుంభకోణమే అనే విమర్శలకు సీఎం చంద్రబాబు ఎందుకు బదులివ్వలేకపోతున్నారు? బోగస్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? జాతీయంగా అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు ఏమైపోవాలి? బాబు బోగస్ కంపెనీల భాగోత్వంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎవరైనా కొత్త కంపెనీ పెడితే దాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏదైనా భవనంలో కొంత స్పేస్ ఇచ్చి కార్యకలాపాలకు అవకాశం ఇస్తారు. వాటిని స్టార్టప్ సంస్థలుగా భావిస్తారు. ఆ స్టార్టప్ కంపెనీకి ఏకంగా సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన 60 ఎకరాల భూమిని తక్కువ ధరకు ఇవ్వడానికి ఏ ప్రభుత్వమైనా సిద్ధపడుతుందా? మామూలుగా అయితే దీనికి జవాబుగా సిద్ధపడదు అని వస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా 2 నెలల క్రితం ఏర్పాటైన యుఆర్ఎస్ఏ అర్సా, మొదట ఉర్సా అన్నారు, తర్వాత అర్సా అంటున్నారు. ఆ కంపెనీకి ఏపీ ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది ఒక పెద్ద కుంభకోణం అని ఇప్పటికే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ దీనిపై పలు ప్రశ్నలు సంధిస్తూ నిలదీస్తోంది. అయినా ప్రభుత్వం స్పందించినట్లు కనిపించదు. ఈ అర్సా కంపెనీని స్థాపించినట్లు చెబుతున్న వ్యక్తుల గత చరిత్ర బయటకు వచ్చింది. వారి వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. పూర్ సతీష్ అనేవారు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కంపెనీ డైరెక్టర్ అంటూ కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ తాళ్ళూరి జయశేఖర్ అనే ఆయన ఆ సంస్థ తరపున మీడియా సమావేశం జూమ్ ద్వారా నిర్వహించి తన వాదన వినిపించే యత్నం చేశారు. అది చిత్తశుద్ధితో కూడినదైతే తప్పుపట్టక్కర్లేదు. కానీ ఆయన అందులో పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. అక్కడికి అనుకూల మీడియాతోనే ఈ కాన్ఫరెన్స్ పెట్టుకున్నా వారడిగిన ఇబ్బంది లేని ప్రశ్నలకే సమాధానాలు ఇవ్వలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ సుమారు 5,600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు. తొలుత 200 కోట్లు వెచ్చిస్తారట. ఈ కంపెనీకి ఆర్థిక సహకారం అందించేవారెవరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్తో బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ మొత్తం డీల్ వెనుక చాలా పెద్ద ప్రముఖుల హస్తమే ఉండవచ్చు అన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమలు ఏపీకి వస్తే సంతోషమే, కానీ ఆ ముసుగులో ఎవరికి పడితే వారికి ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనా చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఎల్లకాలం పరిస్థితి ఒకేలా ఉండకపోవచ్చు. అప్పుడు ఇదే స్కామ్ వారి మెడకు చుట్టుకుంటుందన్న సంగతి గమనించాలి. విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీసీఎస్కు 21 ఎకరాలు ఇస్తే ఊరు పేరు లేని ఈ అర్సా కంపెనీకి 61 ఎకరాల అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో వారు అడిగినట్లుగా భూమి ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. అర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికీ అర్థం కాలేదు. దానిపై కొందరు డిజిటల్ మీడియా వారు పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. విశేషం ఏమిటంటే ఈ అర్సా కంపెనీ హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్లో రిజిస్టర్ చేయడం, దీనికి ఒక వెబ్సైట్ కానీ ఇతరత్రా సిబ్బంది కానీ ఏ ఫారాఫర్నీలియా లేదు. ఆ తర్వాత ఏదో వెబ్సైట్ని చూపించినా అది 1 ఏడాదికే అనుమతితో ఉందట. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి. మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్ ఈయన వ్యాపార భాగస్వాములని ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని నాని అంటున్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికి ఈ ప్లాన్ అని కూడా ఆయన ఆరోపించారు. దీన్ని చిన్ని కానీ ఆయన మద్దతుదారులు కానీ కొందరు ఖండించినప్పటికీ అసలు అర్సా కంపెనీకి ఉన్న సామర్థ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక ఇది ఎవరికో బినామీ అయి ఉండవచ్చు అనే అభిప్రాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. మంత్రి లోకేష్కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. నిజంగా ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలు పరిశీలించాలి. అవేవీ చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించడం, ఆ పైన మంత్రివర్గం
ఓకే చేయడం ఖచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. విశాఖను కారు చౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా అర్సా కంపెనీకి 60 ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ. కానీ ప్రభుత్వ తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.